హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? 2 రోజులు అయితే వాకింగ్కి గ్యాప్ వచ్చిందనమాట. ఎందుకంటే ఈ 2 రోజులు కూడా కొంచెం ఉదయం పుట్టినే మనం వాకింగ్ వెళ్ళటానికి కొంచెం తుప్పారు చినుకులు అయితే పడ్డాయి అనమాట, వర్షం కనుక. అందువల్ల ఇక వర్షం వస్తుందని రాలేకపోయాను. మళ్ళీ ఈరోజు వాకింగ్ అయితే స్టార్ట్ చేశాను, వచ్చాను అనమాట. 2 రోజులు అయితే గ్యాప్ వచ్చింది. అందులో రావడం కూడా కొంచెం లేట్ అయిందనమాట. 6:30 అయింది. డైలీ మనం 6కి ఇతలనే వచ్చేది. ఈ మధ్య అయితే కోతులు అయితే సరిగ్గా అనిపిస్తలేవు, మరి ఎందుకో. ఈ చెట్లు బిగడం వల్ల భయపడి ఎటు వెళ్తున్నట్టుంది. కోతులు కూడా చాలా తక్కువ. కోతులు అయితే ఎక్కువైతే కనిపిస్తలేదు అనమాట. అన్ని సర్కస్ చెట్లు బిగుతారు కదా, అవి ఉండటానికి అంటే ఇక సపోజ్ భయపడి ఎటన్నా వెళ్ళిండొచ్చు. ఉంటాయి, మ్యాక్సిమం అయితే ఇక్కడనే ఉంటాయి, ఎటు పోవు. అంతా ఇక్కడ నీట్గా చేశాను మరి మొత్తం. చూస్తారు కదా, ఇలా కొంచెం లేట్గా వచ్చాం కానీ కోతల సప్పుడు అయితే లేదు మరి ఎందుకో. ఉన్నాయి కోతులు ఉన్నాయి, అరుస్తున్నాయి. నన్ను ఈరోజు అయితే ముందుకెళ్ళి ఇంకో బావి అన్నాను కదా, ఆ బావి చుట్టుపక్కల చూపిస్తాను మీకు. అలాగే అక్కడ కొన్ని పుట్టగొడుగులు ఉన్నాయి, కూడా చూద్దాం. ఇంతవరకు అయితే నేను పుట్టగొడుగులు అయితే పెంచలేదు. చూద్దాం. అసలు నాకు అసలు ఎట్లా ఉంటాయని కూడా బయట అయితే తీయలేదు అసలు ఇంతవరకు. కూర తినలేదు, తీయలేదు. అక్కడ బావి ఇక్కడ కూడా పుట్ట ఉంటుంది అనమాట. ఆ పుట్ట కూడా చూద్దాం. చూసి పుట్టగొడుగులు ఉంటే ఆయన పిక్కొని పోదాం. మనం అయితే అక్కడ బావి దగ్గరికి వెళ్ళి చూద్దాం అసలు బావి ఎలా ఉంది. ఇంకో బావి అనమాట, పాత ముందు చూపించిన బావి కాకుండా ఇంకో బావి కూడా ఉందని చెప్పాను కదా, పెద్ద బావి. అక్కడికి వెళ్దాం. ఇలాగే నడుచుకుంటూ పోదాం చెట్లలాగా. చుట్టూ తిరిగింది అనుకున్నా, లేకపోతే ఇంకా బెస్ట్ ఉంటుంది కదా. నేను నిప్పేసి ఎప్పుడే ఆడతలా పడతాయి, నిప్పేసారు ఆడాలి. మీకు ఇటు సైడ్ వెళ్ళి ఒక బావి చూపించాను. అటు సైడ్ కాకుండా ఇటు సైడ్ కూడా ఇంకో బావి ఉంది అన్నమాట, పెద్దది. చూపిస్తా. చిన్నప్పుడు ఇంత తేడా ఉండేదన్నమాట. ఇక్కడ అంతా పొలాలు చేయక ఇట్లా అయిపోయింది, కానీ అసలు నీట్గా ఉండేది ఇంత పనుపు అయితే చిన్నప్పుడు. చూసారుగా ఇంత ఎట్లా ఉందో. అప్పుడు మా నాన్నలు చేస్తున్నప్పుడు ఉన్న వాడిన ట్రాన్స్ఫర్ అనేది. ఇటు వస్తేనే భయం అవుతుంది అంతా ఇదే ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇప్పుడైతే రాతి బావి చూపిస్తా, చూడండి, పెద్దది. పుట్ట లేదు, పుట్ట గొడుగులు లేవు. ఇక్కడ చాలా లోతులో పోయినాయి నీళ్ళు. పెద్ద పెద్ద చింత చెట్లు 2 ఉంటాయి అనమాట.
చూడొచ్చు. ఇది బాయి. పెద్ద చింత చెట్లు. అక్కడి నుంచి దిగడానికి మెట్లు ఉంటాయి అనమాట. కాకపోతే మెట్ల మీద మొత్తం మట్టి పడది. ఇటు సైడ్ నుంచి ఒకటి ఉంటుంది మెట్లు దిగ. మొత్తం రాతి బావి అనమాట. చూసుకోవచ్చు రాతి కట్టడం. ఇక అటు సైడ్ కూడా పోయి చూపిస్తుంది చూడండి. నీళ్ళైతే వర్షం వస్తుంది అనుకోండి పైదాకా ఉంటాయి. పైకి కట్టు కనపడుతుంది రాయికి, అంతకి ఇంకా పైకే వస్తాయి అనమాట. ఆ చింత చెట్టు మొదల దాకా వస్తాయి. మీ దగ్గర పోయి కూడా చూపిస్తాను. స్తంభాలు ఎందుకంటే పూర్వం ఇక్కడి నుంచే మోట తోలేవాళ్ళం అనమాట. అప్పుడు మోటార్లు ఉండేవి కాదు కాబట్టి ఎడ్లతోటి మోట తోలేది. అందుకని ఈ స్తంభాలు ఉంటాయి అన్నమాట మోట తోలే ప్రతి బావికి. బా ఎంత నీట్గా అయింది చూడండి. చల్లడిగా ఉంది. ఎంత పోతారు అది పెద్ద చింత చెట్టు అనమాట. చూడండి ఎంత బాగుంది. నీళ్ళైతే ఆ పై దాకా ఉంటాయి. ఈ చింత చెట్టు మొదల దాకా వస్తాయి అనమాట. ఇప్పుడు వర్షాలు లేవు కదా, వర్షాలు లేక లోపలికి వెళ్ళినాయి నీళ్ళు. చూడండి అసలు ఎంత భయంకరంగా ఉంది బాయ్. అటు నుంచి కూడా దిగటానికి అనమాట. అది మెట్లు ఉంటాయి ఆమె. కాకపోతే వరద వచ్చినప్పుడు అంతా ఇక్కడ పొలాల మట్టి ఇళ్ళ కొట్టుకొస్తుంది కాబట్టి మొత్తం లోపలికి పోయింది. మెట్ల మించి పడదు అనమాట. చూడండి ఇంత రాయి. ఈ బావులు నేను ఇంతవరకు ఎండిపోగా అయితే చూడలేదు ఇంతవరకు కూడా. చూసారు ఫ్రెండ్స్ ఎంత పెద్ద బావి. మీకు ఇప్పుడైతే నమ్మకం కలిగింది అనుకుంటున్నా. చాలా పెద్ద బావి అనమాట ఇది. రాజుల కాలం నాటి బావి. దగ్గర 1000 సంవత్సరాల చరిత్రే ఉంటుంది అనమాట ఈ బావికి. కానీ ఇది ఇంతవరకు అయితే ఎండిపోవంగా అయితే నేను చూడలేదు. ఫస్ట్ టైం నీళ్ళు చాలా తగ్గినాయి. ఎందుకంటే ఈ సంవత్సరం వర్షాలు లేవు కాబట్టి చాలా వరకు అయితే నీళ్ళు లేకుండా ఉందన్నమాట. ఉన్నాయి నీళ్ళు, ఇంకా చాలా లోతుంటాయి. దగ్గర 2 సంవత్సరాల లోతు ఉంటుంది. ఇంకా వర్షాలు ఉంటే మాత్రం ఫుల్గా ఉంటాయి అనమాట నీళ్ళు. వర్షాలు లేవు కాబట్టి కొంచెం తగ్గినాయి అనమాట జలలో. చూశారుగా ఒక రాతి బావి. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే మన పొలంకెళ్ళి కూడా మన దానిమ్మడి కూడా చెట్లు పీకారంట. మరి అది ఎట్లా పీకారు ఏందనేది అయితే చూసేద్దాం పోయి. ఎలా ఉందో ఏమో. మొత్తం నీట్గా అయితే చేశారు అనమాట చెట్లు లేకుండా. ఇంత గోల పోయింది చెట్లు లేకపోతే. ఈ చెట్లు ఉండి ఎంత చికాకు ఉంటుంది అనమాట. చెట్లు ఉండడం వల్ల కూడా కింద కనీసం గడ్డి కూడా మరగలేదు చూడండి. గడ్డి కూడా లేదు. మళ్ళా ఏం చేయకుండా ఇట్లా ఉంచితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ చెట్లు మొలుస్తాయి అనమాట. ఈ మడపం కూడా వెనకనమాట. ఇంతకుముందు అన్ని చెట్లు ఉన్నాయి. ఇప్పుడు చెట్లు పీకేసరికి చాలా నీట్గా కనిపిస్తుంది.
వెళ్ళ ఒకటి ఉంది జేసీబీ, మొత్తం 2-3 జేసీబీలు వచ్చినాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతవరకు అనమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చేద్దాం, ఓకేనా? మొత్తం వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.